ఈ ప్రోమో చూడంగానే నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే యష్మి ఇంకా ఎందుకు తెలుగు ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీలలో సీరియల్ ఇండస్ట్రీలోనే ఉంది, తన టాలెంట్కి తను ఇక్కడ కాదు ఆఫ్రికా అంటార్కిటికా ఆర్కిటికా ఇంకా ఎక్కడైనా మార్స్ ఇట్లాంటి దాంట్లో ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఏమైనా ఉంటే అక్కడికి పోయి యాక్టింగ్ చేసేస్తే భలే ఉంటుంది అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మహానటి అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు వినిపించిందా? నాకు వినిపించింది. బ్యాక్గ్రౌండ్ అట్లా వస్తుంది అన్నట్టు మహానటి. ఆ క్లైమాక్స్ ఆ ప్రోమో క్లైమాక్స్కి వచ్చేసరికి ఇట్లా గన్నుతో కాల్చేటప్పటికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో బీజిఎం నాకు మహానటిలో సాడ్ సాంగ్ ఉంటుంది చూసిరా, అదేం పాట అది? అది వినబడుతుంది నాకు, మీకు వినబడదో లేదు. ఓవరాల్గా అయితే ఆ రేంజ్లో అనిపించింది అబ్బా. ఆయన ప్రోమో చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ అర్జెంట్గా పోయి చూసి వచ్చేయరు, ఖతర్నాక్ ఉన్నది ప్రోమో. ఆయన నాగార్జున గారు మీ నుండి ఇదే కోరుకుంటున్నాం తప్ప ఏదైనా చేయండి, నవ్వి నవ్వి వదిలేయకండి, కడిగేయండి, ఉతికేయండి, ఆరేయండి, ఎండేయండి, పిండేయండి, ఏదైనా చేయర్రి. మొత్తానికైతే మమ్మల్ని సంబరానికి గుర్తు చేయరి, సంభ్రమాచర్యలకు గుర్తు చేయరు తప్ప ఇట్లా అని చెప్పి సప్పసప్పగా ఉందన్న ఫీల్ తెప్పేకురి. చలో, థ్యాంక్ యూ సో మచ్. ఆ గన్ను పట్టుకొచ్చినందుకు. ఆ గన్నుతోటి 3 ఫోటోలు పెట్టారు, అక్కడ 3 చీఫ్ల గురించి మాట్లాడాయా బిగ్ బాస్ నాగార్జున సార్. అండ్ ఈరోజు మేజర్గా ఎలిమినేషన్ అప్డేట్ కూడా చెప్తారు, దీని తర్వాత వచ్చే వీడియో అదే ఎలిమినేషన్కి సంబంధించిన వీడియో. ఎలిమినేషన్ ఇద్దరి మధ్యలో ఉండబోతుంది. అబ్బా ఏం చెప్పినామన్నా, ఇద్దరి మధ్యలో, నలుగురి మధ్యలో కాదంట, ఇద్దరి మధ్యలో ఉండబోతుంది. 1 పృథ్వీ, 2 ఆదిత్య ఓమన్న. అదేందో తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే ప్రోమోలో నాగార్జున సార్ మనం ఏదైతే అడగాలి, నాగార్జున సార్ అడగాలి సార్, ప్లీజ్ సార్ మీకు ఆల్మక్త బాంచం ద్వారా ప్లీజ్ సార్ 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 అని బతిలాడుతున్నామో, మనం నాగార్జున సార్ అడగాల్సిన క్వశ్చన్స్ ఏందని మనం ఒక పేపర్ ప్రిపేర్ చేసుకున్నామో, అది ఎట్లయితే మనం బిగ్ బాస్ టీమ్కి సబ్మిట్ చేసినామో సేమ్ అదే విధంగా మనం అనుకున్న పాయింట్లు అయితే వచ్చినాయి. ఇట్లా వచ్చినప్పుడు మనం చాలా సంబరపడతాం, హ్యాపీ ఫీల్ అవుతాం. అందులో యష్మి నాగమణికంఠ విషయంలో చేసిన చీటింగ్ సంచాలకుగా ఫెయిల్ అయింది కదా. నాగమణికంఠ విషయంలో ఆల్రెడీ సీతకు ఒక కమిట్మెంట్ ఇచ్చి, ఆ కమిట్మెంట్ ఏది 250 గ్రాములకి దగ్గరగా ఉన్న ఏదైనా తీసుకుంటా అని చెప్పి మళ్ళీ అడిగేస్తే నాగమణికంఠ ఓడిపోవడానికి కారణమైంది. అదేంది ఇదేంది అన్న పాయింట్, అసలు ఇది కరెక్ట్ కాదు, నాగమణికంఠకి అక్కడ చీట్ చేసింది అనే పాయింట్ మనం మాట్లాడుకున్నాం. సో ఇది అడగాలి నాగార్జున గారు అనుకున్నాం, అడిగారు. అడిగిన విధానం బాగున్నది అండ్ టాపిక్ని డ్రైవ్ చేసిన విధానం చాలా బాగున్నది. ఈ వారం నాగార్జున సార్ ఎపిసోడ్లు చూసినట్టున్నారు, ఎందుకంటే కోర్టు పనులు, కోర్టు అడావిడ్లు, కోర్టు టెన్షన్లన్నీ కూడా జర తగ్గినాయి కాబట్టి ప్రశాంతంగా ఎపిసోడ్ చూసినట్టున్నారు, చూసి మాట్లాడినట్టు అనిపించింది. అఫ్కోర్స్ ఇది ప్రోమో వరకైనా చెప్పలేం, ఎపిసోడ్ చూసినాక మనకి ఏందే ప్రోమోలో మెరిపించారు, ఇక్కడ ఏంది అరిపించారు బాలే అన్న ఫీలింగ్ కూడా రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే ప్రోమో చూస్తే బాహుబలి రేంజ్లో, RRR రేంజ్లో, ఇంకేంది పుష్ప రేంజ్లో, జై హనుమాన్ రేంజ్లో, ఈ రేంజ్లో ఇది ఇవన్నీ పక్కన పెడితే అప్పుడప్పుడు ప్రోమోలు చూస్తుంటే మనకి కల్కి రేంజ్లో కూడా ఉంటాయి. కడి చేస్తే ఎపిసోడ్ ఎట్లుంటాయి, హృదయ కాలేయం ఏంటది మన అయ్యో మోహన్ బాబు గారిది ఏంటది ఆ సినిమా పేరు గుర్తొస్తలేదా, మర్చిపోయినా. ఏదో ఇండియా అని ఉంటుంది, సన్ ఆఫ్ ఇండియా, ఆ రేంజ్లో ఉంటాయి. సరే చూద్దాం, అప్పుడప్పుడు మిరాకిల్స్ కూడా జరుగుతాయి. మిరాకిల్ అంటే ఏం జరుగుతుందో తెలుసు కదా, హీరాని కిల్ చేసింది. ఇదేంటి తెలియకపోతే శేఖర్ భాషను ఫాలో కావాలి. ఓకే, ఫస్ట్ నాగార్జున గారు యష్మిని 3 చీఫ్లలో యష్మిని లేపిండు. మీ టీంలో ఎవరు మంచిగా ఆడారు, ఎవరు చెడ్డగా ఆడారు, గ్రీన్ జోన్లో ఎవరు ఉన్నారు, రెడ్ జోన్లో ఎవరు ఉన్నారంటే అక్క చూడయ్యా, అక్కకి మంచిగా ఆడిన వాళ్ళు మంచోళ్ళు కాదు, మంచిగా ఆడిన వాళ్ళు మంచోళ్ళు, న్యాయంగా ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదు, నా సైడే కరెక్ట్ ఉంది అని ఫీల్ అయ్యేటోళ్ళు, అంటే యష్మి సైడో లేదంటే తనకు తాను స్వార్థంగా ఆలోచించేటోళ్ళు మంచోళ్ళు అనేది యష్మి బుక్లో ఉన్న పాఠం అన్నట్టు. సో ఇక్కడ చూస్తే అభయ్ పర్లేదు మంచిగా ఆడిండే, సో టాస్క్లు బాగా ఆడిండే అని చెప్పి నువ్వు అంటున్నావు. మరి అభయ్ మంచిగా ఆడలేదని చెప్పి విష్ణుప్రియ అంటుంది, ఏం సంగతి అని చెప్పి నాగార్జున సార్ అడిగింది. విష్ణుప్రియ నువ్వేమంటావు, అభయ్ బాగా ఆడాడంటే సార్ తోసాడు సార్, ఇలా తోసాడు అని చెప్పింది. ఓకే వీడియో ప్లీజ్ అన్నాడు. నాకు తెలిసి వీడియో ప్లీజ్లా వేరే సిచ్యువేషన్లలో తోసిని చూపిస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పర్టికులర్గా లైన్ దాటి బయటపడ్డ టైంలో అభయ్ ఇంటెన్షనల్గా తోయలేదు, అండ్ ఇంటెన్షనల్ కాదు, అక్కడ తోపుల ఆట జరగలే, ఇట్లా నువ్వు కూడా జరగలే, ఆటోమేటిక్గా డబుల్ పడ్డది వెనక్కి.
అయితే అబ్బాయి వేరే టైంలలో దోషిండు, కాలుతో నెట్టిండు చాలాసార్లు. అవి గవి చూపిస్తారేమో అని అనుకుంటున్నా. అబ్బాయి రైట్గా ఆడిండా రాంగ్గా ఆడిండా అనేది ఒక ప్రాపర్గా ఒక జస్టిఫికేషన్ ఇస్తారేమో అని అనుకుంటున్నా. మ్యాక్సిమం అబ్బాయికి పురా నెగిటివ్ అయితే చేయరు, ఎందుకంటే పురా నెగిటివ్ క్యాండిడేట్ కాదు కదా. క్లానే అటువంటిది, నెగిటివ్ క్లాన్ నెగిటివ్ క్లాన్, యష్మి క్లాన్ ఇది. సరే, యష్మి గ్రీన్లో ఇంకొకరిని పెట్టింది, పృథ్వీని ఎందుకు పెట్టిందంటే 100% ఇచ్చింది టాస్క్లో, అంటే వ్యాక్స్ టాస్క్లో గివ్ అప్ ఇచ్చింది కదా అని చెప్పిండు. ఎస్, అందరికంటే ముందు గివ్ అప్ ఇచ్చిండు. అండ్ నాకు బేసిక్గా నబిల్ తురుము అనిపించింది, నిఖిల్ సూపర్ అనిపించింది. కానీ పృథ్వీ కూడా ఓకే, ఏం బీక్కుంటారా ఎంటికలు, ఒక్కింటికి బీక్తిన పానం పోతుంది. ఆడవాళ్ళకంటే అలవాటు, ఆడవాళ్ళంటే బీకేసుకుంటారు, కానీ మాతో కాదే. నాకు ఎంటికలు ఎగితే అఫ్కోర్స్ నాకు దొరికాయి అనుకోర్రి, వెరీ స్మూత్ స్కిన్. ఇఫ్ ఇన్ కేస్ ఎంటికలు బీకిరు అనుకోర్రి పానం పోతుంది, తోలే వస్తుంది, ఎంటికలతో పాటు స్కిన్ కూడా బయటకు వస్తుంది. ఎట్లా చేసుకుంటారు అమ్మలారా అక్కలారా, మీకు శతకోటి వందనాలు. ఓకే, ఆ తర్వాత ప్రేరణ రెడ్ జోన్లో ప్రేరణను పెట్టింది. ఎందుకు అంటే సంచలక సార్ అసలు బాగా చేయలేదు సార్, అసలు ఎలా చేసింది సార్, సంచలక చేయడానికి చేసింది సార్, కన్ఫ్యూజ్ అయిపోయింది సార్. ఆమె కన్ఫ్యూజ్ అయిందా, మీరు కన్ఫ్యూజ్ చేశారా అన్నారు. వీళ్ళు కన్ఫ్యూజ్ చేసారు. అబ్బా, లిటరల్లీ ఒక వాడకి కొత్త కుక్క వస్తే ఆ గల్లీలో ఉన్న కుక్కలన్నీ కలిసి ఎగబడతాయి చూడరు. ఇటు నుంచి అని ఇంకోటి వస్తుంది, ఇటు నుంచి ఇంకోటి వస్తుంది అని, అట్లా మొత్తం ఎగబడితే ఇట్లా గుంపు వచ్చి ఆ టైంలో ఎగబడరు. ప్రేరణ మీద పిలిచిపెట్టారు దెబ్బకి. యష్మి రీస్టార్ట్ ఆ సిచ్యువేషన్ తెచ్చిరా ప్రేరణ పాపం చట్టానికి న్యాయానికి ధర్మానికి జరిగిన ఈ సమరంలో నలిగిపోయి ఆగమై మొత్తానికైతే నిన్ను ఫాలో అయిపోయింది యష్మి. నిన్ను ఫాలో అయినందుకు యష్మికి ప్రేరణకే నువ్వు మళ్ళీ టోకరా ఎత్తే ఎట్లా? సరే, ఇక్కడ నువ్వు సంచాలక గురించి మాట్లాడినావు అని నాగార్జున సార్ అందుకున్నాడు. ఇట్లుండాలి డ్రైవ్ చేస్తే ఏంటంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కరెక్ట్గా గుంజుకుపోవాలి. ఇప్పుడు సంచాలక గురించి ప్రేరణ గురించి టాపిక్ యష్మి తీసింది ఎంబటే, నువ్వు సంచాలకగా బాగా చేసావా, నువ్వు సంచాలకగా చేస్తున్నప్పుడు మణికంఠ సీత వీళ్ళిద్దరిలో ఒక టాస్క్ జరిగింది. అందులో 250 గ్రాములని ఎవరిని గెలిపించాలి, నియర్ బై ఉన్న కాదంటే లేదు సార్ అది కాదు సార్ నేను చెప్పలేదు. అవునా, ఓకే క్లిప్ చూడు అంటే సీత అడిగింది. 250 అంటే ఎట్లా, 250 ఆడికి ఉంటే ఎత్తావా లేదంటే ఎట్లా ఎత్తావు చెప్పని చెప్పి సీత అడిగింది. సీత అడగగానే అక్కడ ఓకే నువ్వు 250కి నియర్ బై అయితే చాలు అని చెప్పి అక్కడ యష్మి చెప్పింది. అన్నది. కానీ అయితే ఇక్కడ కత్తి ఇయ్యలేదు. ఆ పాయింట్ మీదకి వెళ్ళి నాగమణి కంటే ఏమంటాడు, నేను అడిగాను సార్ అంటే ఆయన అడగలేదు సార్ అండి, అడగలేదు. ఒక్క నిమిషం క్లిప్ ప్లే చేద్దాం. మా దగ్గర మొత్తం ఫుటేజ్ ఉంటుంది, 65 కెమెరాలు అక్కడ తిరుగుతూనే ఉంటాయి, రికార్డింగ్లు ఉంటాయి మొత్తం. మీరు ఎన్ని రికార్డింగ్ డ్యాన్సులు చేసినా అందులంతా రికార్డ్ అయి కూర్చుంటుంది అని చెప్పి అది మళ్ళీ చెప్పగానే దొరికిందో లేదో అట్ట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అసలు ఏంది ఎవరు పనికెత్తారో చెప్పు. సావిత్రమ్మ ఒక గంట నుంచి నీరు తీసిందని గొప్పగా మనం భావిస్తానని చెప్పుకుంటున్నాం, చరిత్ర అయింది. సావిత్రమ్మ కూడా ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏడవదేమో. ఏందబ్బా అసలు ఇట్లా దొరికిపోయింది ఇట్లా అన్నదంటే మహానటి ఇక్కడ ఉన్న 5గురికి ఫుడ్ దొరకాలని సార్ నేను వదిలేసాను సార్, ఎట్లయినా ఈ టీంని గెలిపించాలనుకున్నాను సార్, ఆ ఇంటెన్షన్ తోటి ఆడదు సార్, అంతగా లేదు సార్. ఓకే, దేవుడు ఉన్నాడు పక్కడే, నిఖిల్ దేవుడు, పృథ్వీ దేవుడు ఓదారుస్తారు. ఆగు టక్కనే వచ్చిందే 5 మెంబర్స్ ఆగాల్సి కూర్చొని ఇది ముందే చెప్పాలి కదా, ఇది ఎందుకు ముందు చెప్పలేదు అంటే ముందు ఇట్లా అడుగుతారని అనుకోలేదు, ఇట్లా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. యాక్చువల్లీ అక్కడ టాస్క్ విషయంలో నాగమణి గంటతో గొడవ కాగానే అప్పుడు కూడా ఆలోచన రాలేదు. ఆ తర్వాత కూర్చున్నాక నాగమణి గంటగా నా మీదకి వచ్చిండు, పుష్కని ఏమైనా రాంగ్ అవుతుందా, ఓకే రాంగ్ అయితే మన దగ్గర ఆన్సర్ పెట్టుకోవాలి, టిక్ 5గురికి ఫుడ్ అంటే అయిపోద్ది అని అనుకున్నది ఫిక్స్ అయింది. ఇక్కడ కూడా చేసిందబ్బా, వెరీ నైస్ యాక్ట్రెస్. ఇలాంటి యాక్టర్స్ని ఎంకరేజ్ చేయండి. సందీప్ రెడ్డి వంగ గారు మీ సినిమాలలో పనికి వస్తుంది, పెట్టుకోరు, మంచి యాక్ట్రెస్ ఉన్నది. గిష్మికతో ఏం పర్ఫార్మెన్స్ చూపిస్తారు చెప్పు మీరు, పర్ఫార్మెన్స్ ఇక్కడ చూడు. రష్మిక కంటే యష్మిక ఎట్లా చేస్తుంది, దేతడి పోచమ్మ గుడి మొత్తం ఇచ్చి పడేస్తుంది. నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ పెట్టుకోరు, ఎట్లా అంటే అట్లా. మీరు గింత చేయమంటే గింత చేస్తుంది, చారణ చేయమంటే బారణ చేస్తుంది. మీ సినిమా రూపాయి సంపాదిస్తుంది, కానీ రష్మికని పెట్టుకోరు. రష్మిక ఏమున్నది, ఓకే
అనిమల్ అనే సినిమా మీలాంటి అంటే సందీప్ రెడ్డి వంగ గారి సినిమాలు ఉంటుంది చూడు, క్రూయాలిటీ ఎక్కువ ఉంటుంది చూడు, అసలు సినిమాలకు మంచిగా యాప్ట్ అవుతుంది, తీసుకొని పెట్టుకోర్రి. ఇది ప్రోమోలో వచ్చింది. ఇక ప్రోమోలో రాని ముచ్చట ఏంటంటే ఈరోజు మేజర్గా ఈ టాపిక్ తర్వాత యష్మిని అడిగిన తర్వాత సోనియా అండ్ విష్ణుప్రియ టాపిక్ని ఎక్కువగా స్ట్రెస్ చేయలేదు. అది సెన్సిటివ్ టాపిక్ అని వదిలేసిరా, లేదంటే ఒక వదిలేస్తే కనుక ఇది ఇంకా కీప్ ఆన్ కంటిన్యూయింగ్ ఉంటుంది. అయితే మేజర్గా స్ట్రెస్ చేసిన టాపిక్లు ఏంటంటే నాగమణికంట అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు కలిసి రాత్రి మసాలా దోశ తిన్నారే. ఈ మాడిన మసాలా దోశకు వచ్చిన పంచాయతీ ఈరోజు మొత్తం పెద్ద పంచాయతీ జరగబోతుందట. అండ్ దాంతోపాటు ప్రేరణ సంచాలక్ టాపిక్ మాట్లాడబోతున్నారు. అండ్ నిఖిల్ మనకంటే దోశ టాపిక్, ఇటు మన యష్మి చీఫ్ టాపిక్, అండ్ నైనిక చీఫ్ టాపిక్. ఓవరాల్గా యష్మిని చీఫ్గా తీసేస్తున్నా అని చెప్పి యు ఆర్ ఫైర్డ్ అని చెప్పి భలే అరేంజ్ చేస్తారు సినిమాటిక్గా, బాగా అనిపించింది. అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ నైనికని కూడా అడిగితే నైనిక కూడా క్లాన్ని గిట్ల 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 నడిపింది. అంటే క్లాన్కి నైనికకి సంబంధం లేదు. ఈ 4 ఏళ్ళు దగ్గర ఉంటాయి, ఈ పెద్దనేలు పక్కకు ఉంటుంది చూసి రబ్బొట్నేలు ఆ సాధారణంగా ఈ 4 ఏళ్ళ దగ్గర ఉంటాయి అన్నట్టు టీంలో ఉన్న మిగతా వాళ్ళంతా దగ్గర ఉన్నారు. ఈ ఒక్కటి మాత్రం సపరేట్గా అట్లా తిరుక్కుంటూ వచ్చింది. పాపం తన వయసుకి తనకున్న తన క్యాడర్కి అంటే తన చీఫ్ అని అంటే చీఫ్ ఏం చేయాలి ఇప్పుడు నేను చీఫ్ అంటే ఏం చేయాలి, సైలెంట్గా కూర్చోనా పక్క కూర్చోనా ఏం చేయాలి చెప్పుర్రి ఆ టైప్లో ఉన్నది. దానికి ఏం తెలుస్తలే పాపం ఎడ్డెడ్డి ఉన్నది. కాబట్టి నైనిక ఫైర్డ్ కథం, నైనిక కూడా ఫైర్డ్. ఇప్పుడున్న టీములు నాగమణికంట అండ్ నిఖిల్ వీళ్ళిద్దరిది కలిపి ఒక టీం ఉన్నది. మరి మిగతా 2 టీంలకు హెడ్స్ మారుతారా, లేదంటే ఇంకో క్లాన్ తయారవుతుందా, ఇంకో క్లాన్ తయారైతే ఏం తయారవుతుంది, దానికి అభయ్ హెడ్గా ఉంటే ఎందుకు ఉంటాడు, ఇట్లాంటి అన్ని విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఎపిసోడ్ చూసిన తర్వాత డీటెయిల్గా చెప్పుకోవచ్చు. కానీ దీనికి మధ్యలో అంటే ఈ వీడియోకి అండ్ ఇంకొక వీడియోకి మధ్యలో మనం ఒక టాపిక్ చెప్పుకోబోతున్నాం. అదే నిన్న రాత్రి జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ముచ్చట్లు, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని చెప్పి డిస్కషన్ జరిగినాయి. అండ్ నిజంగా ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే టాపిక్తో అప్డేట్తో ఇన్ఫర్మేషన్ తోటి మన మ్యాక్సిమస్ డెక్సిమస్ అందించిన సమాచారం ప్రకారం మీకు వీడియో రాబోతుంది. చలో ఉంటా, అప్పటిదాకా టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్, నమస్తే, శబ్బా ఖైర్. ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి వీడియో చూడరు, అప్పుడే రీచ్ వస్తుంది. లేదంటే రీచ్ రాదు. లిటరల్లీ రీచ్ రావాలంటే మీరు లైక్ కొట్టాలి. లైక్ కొడితేనే రీచ్ వస్తుంది. లేదంటే మనం ముందు చెప్పినా వెనకాలనే పడిపోతాం. అట్లా కావద్దు అని అంటే జనంతా మీరు పుష్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, గంట కొట్టాలి. ఇవన్నీ చేస్తూ ఉంటేనే మన ఛానల్ ముందరికి పద అని ఉరుకుతుంది. ఓకే బాయ్, దిస్ ఈజ్ Eno65 సైనింగ్ ఆఫ్.